హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా. సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మన వీడియోస్ కూడా దానికి రిలేటెడ్గా, అంటే మన లైఫ్ని హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఉపయోగపడే విధంగానే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో యూజువల్గానే నా విషెస్ ఎప్పుడూ కూడా మీరు హ్యాపీగా ఉండడం. అండ్ ఈ వీడియోలో సేమ్ అలాంటి ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడబోతున్నాను అనమాట. సో నా పర్సనల్ లైఫ్ అండ్ ఈ వీడియో సిరీస్ ఏవైతే చేస్తానో అది నేను 100% నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయినా అయి ఉంటుంది, లేదా నేను వాటిని క్లోజ్గా అబ్జర్వ్ చేసి అనాలిసిస్ చేసి ఎస్ ఇది రైట్ లేదా ఇది ఇలా చేస్తే బాగుంటుంది అన్న అడ్వైజులు మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో అట్ ద సేమ్ టైమ్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మేము ఏదైనా చెప్పని యూట్యూబర్స్ ఏమైనా చెప్పనియండి, సో మీరు మనీ పెడుతున్నప్పుడు ఏదైనా అడ్వైస్ కానీ ప్రమోషన్ కానీ ఏదైనా కానీ ఈవెన్ యాడ్స్ అయినా సరే మీరు మనీ పెడుతున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే ప్రొసీడ్ అవ్వండి. సో ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. సో మనీ మెటర్స్లో ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్పింది మీరు ఫాలో అవ్వద్దు, నేనైనా సరే. ఓకే. అండ్ ఈరోజు ఇన్సిడెంట్ ఏం చెప్పబోతున్నాను అని అంటే, చాలామంది లాస్ట్ మన వీడియోలో సొంత ఇల్లు గురించి నేను ఒక వీడియో చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది అగ్రీ అయ్యారు. అంటే ఇల్లు కొనుక్కునే విషయంలో ఏమేమి తొందరపాటు పనులు చేస్తుంటాము, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అని నేను చెప్పింది చాలామంది కరెక్ట్ అని చెప్పేసి ఒప్పుకున్నారు. అట్ ద సేమ్ టైము ఏదో చెప్పేశాను మీరు విన్నారు అని కాదు, రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉంటాయి అంటే, ఇంటి మీద మనకి ఎమోషనల్ బాండింగ్ ఉంటుందండి. ఎవరికైనా సరే సొంత ఇల్లు ఉండాలి అనేది ఏదో పెద్ద ఎలా అయిపోతుంది అంటే లైఫ్ లక్ష్యం అయిపోతుంది అనమాట. సో అలాంటి ఎమోషన్ బాండింగ్ మనకి ఇంటితో ఉంటుంది కదా. సో అలాంటి ఇంటి విషయంలో మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ ఇంటి కోసం మన రిమైనింగ్ జీవితం అంతా కూడా మనం ఎట్లా ఇవ్వాల్సి వస్తుంది అంటే, సమ్టైమ్స్ అన్నిసార్లు అట్లా జరుగుతుందని కాదు, కానీ మనం ఇలాంటి ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని ముందుగా తెలుసుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అది మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే తప్ప మిమ్మల్ని నేను ఏదో భయపెట్టేసానని ఎవరో కామెంట్ కూడా చేశారు, ఏదో నెగిటివ్ యాటిట్యూడ్ అని సంథింగ్ ఏదో అన్నారు. సో మనకి తెలుగులోనే ఒక సామెత ఉందండి, కీడించి మేలించమన్నారు. అంటే ఏదైనా నెగిటివ్ ఏది ఉంటుందో దాన్ని ముందుగా ఆలోచించడం వల్ల దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం. సో దట్ మనకి ఎప్పుడైనా అది అనుకోని సంఘటనలు ఫేస్ అయినప్పుడు మనము స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. సో కీడించి మేలించడం అనేది ఆల్వేస్ బెస్ట్ అనమాట. నేను చెప్పేది నా రియల్ టైం అండి, నేను అనుభవించి ఫీల్ అయ్యి చెప్తుంటాను కదా. నేనేమి పేపర్ మీద రాసుకొచ్చి మీకు చెప్పను కాబట్టి, సో ఏదైనా విషయం చెప్తున్నప్పుడు డెఫినెట్గా కొంచెం అయితే ఎమోషన్స్ నా ఫీలింగ్స్ దాంట్లో యాడ్ అయ్యి ఉంటాయి కాబట్టి నేను వాటిని కూడా డిస్క్రైబ్ చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్ ఇస్తానండి. ఏంటి అంటే, ఇది నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ కాబట్టి దీనికి ముందు జరిగినవి వెనక జరిగినవి కలిపి చెప్పి ఒక సంఘటన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి మేబీ ఈ వీడియో ఏమైనా లెంత్ అయితే దీన్ని కట్ చేసి ముక్కలు చేసి పార్ట్స్ కింద విభజించి వేస్తాను. ప్లీజ్ ముందే చెప్పేస్తున్నాను. చాలామంది మనలాంటి మధ్యతరగతి వాళ్ళ యొక్క లైఫ్ స్టార్ట్ అయ్యేది అంటే జనరల్గానే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకంటూ ఒక ఇండివిజువల్ లైఫ్ ఏర్పడుతుంది. ఆ టైంలోనే వాళ్ళకి ఒక ఇల్లు కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ కొనుక్కోవాలన్న ఆలోచనలు వస్తుంటాయి కదండి. సో ఇందులో ముందుగా చెప్పుకున్నట్టు హౌస్ అనేది మనకి ఎమోషనల్ బాండింగ్. సో ఎమోషన్ అంటే ఎట్లా ఉంటుందంటే, నిజంగానే ఆ టైము నేను కూడా గాన్ త్రూ అయ్యాను కాబట్టి చెప్తున్నానండి. ఆ టైంలో అట్లీస్ట్ మనకి ఉండడానికి ఒక ప్లేస్ ఉండాలి అని చాలా ఇదిగా ఉంటుంది. నేను ఇక్కడ మీ అందరికీ ఒక అడ్వైస్ చేస్తానండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు మీ అత్తగారి తరపున కానీ మీకు కానీ వచ్చిన ప్రాపర్టీస్లో హౌస్ అనేది ఉంటే అయితే ఖచ్చితంగా మీకు సొంత ఇల్లు కొనుక్కోవడానికి కంగారు పడద్దండి. ప్లీజ్ మీరు ఆ ఉన్న ఆస్తి, పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో సో వీలైతే దాన్ని అనుభవించేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇమీడియట్గా మీకు ఇంటి అవసరం లేదు కాబట్టి కొన్ని రోజులు కొత్త ఇల్లు లేదా మన సొంత ఇల్లు కొనుక్కునే ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ట్రాక్ చేయొచ్చు. మీన్ వైల్ ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే, మన సొంత ఇల్లు కొనుక్కోవడానికి ముందు మనం చేయాల్సిన అతి ముఖ్యమైనదండి, చాలా మందికి తెలీదు, ఆలోచించరు. రియల్గా ఇల్లు అంటే విల్లా అంటే విల్లా. ఈ మధ్యకాలంలో యూట్యూబర్లు అందరూ వచ్చేసి ఆ విల్లా కొనుక్కున్నాం, అవి పెట్టుకున్నాం అనేసరికి మనకి పిచ్చి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మనకెప్పుడు ఇల్లు వస్తుంది, మనం ఎప్పుడు అలా ఉంటాము, మనం ఎప్పుడు అలా అందంగా అలంకరించుకుంటాము అన్నటువంటి ఒక దీంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఫస్ట్ ఇల్లు అనే కోరిక, దాంతో పాటు ఇవి కూడా యాడ్ ఆన్ అయిపోతాయి అనమాట. సో ప్లీజ్ అండి, ఎవరు ఇల్లు అయినా కానీ చూడండి, ఎంజాయ్ చేయండి, బాగుంది అనుకోండి. ఒకవేళ నిజంగా మీకు బాగా నచ్చితే అది నోట్ చేసుకొని పలానా చోట పలానా ఫెసిలిటీ పెట్టుకోవాలి, కన్వీనియంట్గా పెట్టుకోవాలి, ఆ కబోర్డ్స్ ఇట్లా పెట్టుకోవాలని ఏమైనా ఉంటే థాట్స్ రాసుకొని పెట్టుకోండి.
మీకు సొంత ఇల్లు వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు చేయించుకోవచ్చు. కానీ అవన్నీ చూసి మనకి ఇంకా కోరిక ఎక్కువైపోయి ఇంకా ఇల్లు 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 అల్లా అని కంగారు పడద్దు. ఓకేనా? సో ప్లాన్ చేసుకోండి, టార్గెట్ చేయండి, రీచ్ అవ్వండి, ఖచ్చితంగా అందమైన ఇల్లు కొనుక్కోండి, కానీ కంగారు పడద్దు. సో ఇల్లు కోసం కంగారొద్దు అని ఎన్నిసార్లు ఎందుకు మొత్తుకుంటున్నాను అంటే చెప్పాను కదండి, చాలామంది ఇక్కడే సఫర్ అయిపోతాం, ఇక్కడ లాక్ అయిపోతాం అనమాట. ఇంక ముందుకు వెళ్ళడానికి ఉండదు, ఏం ఎంజాయ్ చేయలేము, ఇంకా రకరకాల కింద ఉంటుందండి. అన్ని టార్చర్లకి మెయిన్ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇల్లు విషయం ఏం జరిగింది అని అంటే, నేను అనుకోకుండా వెంకట్ వాళ్ళ కలీగ్స్తో కలిపి ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము తీసుకున్నాం. హైదరాబాద్ శివార్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకున్నామండి. అప్పట్లో చాలా తక్కువకి వచ్చింది, రియల్గా చాలా అంటే చాలా తక్కువకి లేఅవుట్లో వచ్చింది. తక్కువకి వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే, లక్కీగా ఆ ఏరియా డెవలప్ అయింది. అన్నిసార్లు అదే అలా జరుగుతుందని చెప్పలేను, బట్ ఆ లక్కీగా మాకున్న అంటే కొంచెం లక్లో, మాకు ఎప్పుడు అంత పెద్ద లక్ ఏం కలిసి వచ్చేది ఏమి ఉండదండి. ఎప్పుడు కష్టపడము, దొల్లడము, దేకడము, తన్నించుకోవడము ఇవే ఉంటాయి. సో దాంట్లో కొన్ని ఏం లక్కీగా జరిగాయి అంటే, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగినవి ఏమైనా విషయాలు ఉంటాయి అంటాయి కదా, అలాంటి విషయంలో ఇది ఒకటి అనమాట. సో తీసుకునేటప్పుడు నాకే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే హైదరాబాద్ శివార్ దాకా వెళ్ళిపోతున్నాము, అంత అవసరమా అని. మేము కేబీహెచ్బి కాలనీలో ఉండేవాళ్ళము, అది మంచి సెంటర్. అక్కడి నుంచి చాలా దూరం పటాన్ చెరువు దాటేసి సంగారెడ్డి వైపు వెళ్ళిపోయాం అనమాట. అంత దూరం వెళ్ళిపోవడం అవసరమా అనిపించింది అనమాట. సో అనిపించి నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండే, బట్ వెంకట్ వాళ్ళ ఫ్రెండ్స్ కలీగ్స్ అంతా తీసుకుంటున్నారు కాబట్టి తను ఇంట్రెస్టెడ్ ఉన్నాడు. సరే ఏమోలే, ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ ఉన్నాడు కదా అని చెప్పి నేను కూడా మేము తీసుకోవడం జరిగింది. సో అప్పటికి మాకు 2 ఇంట్లకి ఈఎంఐలు కడుతున్నాను నేను. సో 2 హౌసెస్ ఈఎంఐలు వచ్చాయి. బట్ ఎందుకు 2 ఇళ్ళకి ఈఎంఐలు ఎందుకు వచ్చాయంటే, ఈ హైదరాబాద్ శివార్లో తీసుకున్నామా, అది తక్కువకి వస్తుంది కదా. సో వీళ్ళు ఫ్రెండ్స్తో పాటు తీసుకుంటున్నారు కదా, సో అప్పుడు ఎర్నింగ్ బాగానే ఉండింది, అంటే మనకి శాలరీ బాగానే ఉంది, మనం పే చేయగలం ఆ టైంలో. అందుకోసమని ఒప్పుకోవడం జరిగిందనమాట. అంటే తక్కువకి వస్తుంది అండ్ మనకి అప్పుడు ఎర్నింగ్స్ అంటే మన ఇన్కమ్ కూడా బాగానే ఉంది కాబట్టి ఈ రెండింటిని చూసుకొని నేనైతే ఆ హౌస్ అయితే తీసుకున్న తర్వాత విషయంలో చాలా ఇష్యూస్ కూడా జరిగినాయి, అది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాము. అంత బాగానే ఉంది, బట్ అన్నీ అనుకున్నట్టు జరిగిపోతే మనం ఈ వీడియో ఉండదు, నేను ఇంత గట్టిగా వద్దు అని చెప్పను కూడా కదండి. అంత బాగానే ఉంటే మీకేమీ, మీరు కొనేసుకున్నారు కదా ఎన్నైనా చెప్తారంటారు మీరు కదా. సో అలా కాదనమాట. అయితే ఏమైంది, ఆబ్వియస్లీ అండి, మనకి ఇన్కమ్ సోర్స్ ఆగిపోతే ఏంటి, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఏదైనా పరిస్థితుల్లో ఆగిపోతే ఇవన్నీ ఎట్లా కడతాము, ఇది ముందు ఆలోచించుకోవాలి, డెఫినెట్గా కోవాలి కదా. సో ఏమి లేదు, నేను అప్పుడు బొటిక్ రన్ చేస్తున్నాను, స్టార్ట్ చేశాను, అప్పటికి బొటిక్ రన్ అవుతుంది, అంటే స్లోగా ఉంది. నేను కూడా ఎక్స్పాన్షన్కి వెళ్ళలేదు, పెద్దగా లార్జ్ స్కేల్లో పెట్టలే, చిన్నగానే పెట్టుకున్నా. నాకు తగ్గట్టుగా. నాకు భయం అండి, ఎక్స్పాన్షన్ చేయాలంటే భయం అనమాట. ఎందుకు ఎక్కువ మనీ డంప్ చేసేసి మళ్ళీ దానికోసం మనం వెయిట్ చేసి అంత టెన్షన్ ఎందుకని నేను చిన్నగానే, నాకున్న దాంట్లో చిన్నగానే నేను రన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఒక 6-7 మెంబర్స్ వర్కర్స్ ఉండేవాళ్ళు, బాగానే ఉంది, అది నడుస్తుంది. సో సడన్గా ఇన్కమ్ సోర్స్ ఆగిపోయింది, సో నో శాలరీ. అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు ఏదైతే నా బొటిక్ మీద వస్తుందో ఆ అమౌంట్ నేను హౌస్ రన్ చేయడానికి, అంటే రెగ్యులర్ మన అవసరాలు ఏమైతే ఉంటాయో వాటికి మెయింటెనెన్స్కి సరిపోతుంది నేను చేసేది. అంతేగాని అంత ఎక్కువ లక్షల్లో వచ్చేసి మనము ఈఎంఐలు కట్టేసి, అంటే పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, 2 హౌస్ లోన్స్ కట్టేసి అంత అమౌంట్లు అయితే రావు కదండి, ఆబ్వియస్లీ కదా. సో ఇవన్నీ మామూలే. ఇప్పుడు ఇల్లు 2 ఉన్నాయి అంటే ఒక కారు కూడా ఉంటుంది, పిల్లలతో ఉన్నాము ఎక్కడికైనా వెళ్ళాలంటే అవసరం ఉంటుంది కదా. సో ఇవి అనమాట. సో ఇవన్నీ లయబిలిటీస్, ఇవన్నీ అప్పులు. సో ఇవన్నిటిని ఎలా కడతాను, నా బొటిక్ మీద అయితే అంత రాదు. అప్పుడు ఏం చేస్తాను, ఇవన్నీ ఎట్లా మెయింటైన్ అవుతాయి. సో దీనికంటూ ప్లాన్స్ లేవు కదండి. సో అదేమవుతుంది, ఆబ్వియస్లీ మనం వెయిట్ చేస్తాం, అంటే ఓకే ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ ఏదైనా చూసుకునేదాకా కొంచెం టైం ఉంటుంది కదా అనుకుంటాం. ఎన్ని నెలలు ఉంటుంది, 1 మంత్ ఈఎంఐలు కట్టాం, 2 మంత్స్ ఈఎంఐలు కట్టాం, ఇప్పటికి 2 అయిపోయినాయి, ప్లస్ పెనాల్టీ యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ 3rd మంత్ రాలేదు, పెనాల్టీలు ప్లస్ 3 4th మంత్. సో ఈ 4th మంత్ ఏదైతే ఉందో ఇప్పటికే మనకు కాల్స్ వస్తూ ఉంటాయి, కట్టలేదు అని చెప్పేసి.
అండ్ ఈ 4th మంత్ క్రాస్ అయ్యేసరికి మనకి ఇంకా వాళ్ళు డిక్లేర్ చేసేస్తారన్నమాట, డిఫాల్టర్ కింద డిక్లేర్ చేసేసి. సో మీకు ఇంకా తెలుసు కదండి బ్యాంక్ వాళ్ళతో ఎట్లా ఉంటుంది అని అంటే ఇంకా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో రికవరీ, అప్పట్లో రికవరీ ఏజెంట్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు వస్తున్నారు లేదో నాకు ఐడియా లేదు కానీ, సో అప్పట్లో వాళ్ళు కూడా అంటే పర్సనల్గా కలిసి మాట్లాడడం కోసం ఇళ్ళ వచ్చేసేవాళ్ళు అనమాట. సో ఎంత ఇదిగా ఉంటుందండి అలాంటి టైంలో. సో నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మీ అందరికీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో ఇవన్నీ మనకు తెలియకుండా ఆలోచించకుండా చేసేసే పనులు అనమాట. సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు చెప్పడంలో తప్పేం లేదండి. మేము కష్టపడ్డాము, అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. జాబ్ పోయిందని చెప్పుకోవడం సిగ్గెందుకు, అది మన చేతిలో లేదు కదా. సో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు, దేవుడు ఏమేమి రాసి ఉంటాడో తెలియదు. మనం అన్నింటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఈవెన్ దో ఈరోజు కూడా మేము రెడీగానే ఉన్నామండి. ఈరోజు కూడా మేము ఇండియా నుంచి ఒమాన్ నుంచి యూకేకి ఇట్లా ట్రావెల్ చేస్తున్నాము. ఇక్కడ కొత్త కొత్త ప్లేసెస్లో లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. అంటే మళ్ళీ మేము జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకొని, సో ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఒక మనిషి కంఫర్ట్గా ఉండి చక్కగా జీతం వస్తూ పిల్లల్ని ఫ్యామిలీ అంటే ఒక చోట ఒక స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకుని ప్రశాంతంగా గడపడం అనేది ఒక టైప్ ఆఫ్ లైఫ్. అది ఇష్టపడే వాళ్ళు అట్లా ఉంటారు. కొంతమంది లేదు మనం ఏదైనా చెయ్యాలి, లైఫ్లో ఇంకొంచెం ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు, ఛాలెంజెస్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్. సో ఆ కేటగిరీలోకి మేము వస్తామన్నమాట. ఓకే అండి, సో దేనికి రిగ్రెట్స్లో మీరు ఎందుకు ఇలా వెళ్ళారు, మీకు ఏం కావాలి అని అంటే దట్స్ మై చాయిస్. అది మా చాయిస్, మేము చాయిస్ తీసుకున్నాము. సో ఓకే, సో ఏదొచ్చినా మేము ఫేస్ చేస్తాము. మేము అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇట్లాంటివి ఉంటాయి. సో ఇట్లా జర్నీ చేస్తున్నప్పుడు ఇట్లాంటివి ఉంటాయి. సో మీకు చెప్పడము దీని ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు ఇక 5 months మనము ఏమీ పే చేయట్లేదు. సో డిఫాల్ట్ అయిపోయింది. సో వాళ్ళు కాల్స్ చేస్తున్నారు. సో నేనేం చేయగలను, నేను కూడా ఆలోచించుకుంటాను కదా. నేను హౌస్ అంటే భర్తదే కాదు కదా, ఆయనే అన్నీ చేయాలని లేదు కదా. నేను కూడా ఈక్వల్ పార్ట్నర్ కదా ఫ్యామిలీ అంటే. సో నేనేం చేయగలను, నేను ఎలా చేయగలను, నా టెన్షన్ అనమాట. సో ఇంకా ఎట్లా అయిపోయిందంటే ఇక ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక క్లమ్జీగా అయిపోయి వాళ్ళు ఏంటి మొత్తానికి నోటీస్ ఇచ్చేస్తారు అనమాట బ్యాంక్లో. ఏంటి అని అంటే మొత్తం అమౌంట్ ఏదైతే ఉందో మీరు పే చేసేయాలి. ఇంకా మేము మీ లోన్ అయితే ఏదైతే ఉందో అది మేము టర్మినేట్ చేసేస్తున్నాము, అదే స్టాప్ చేసేస్తున్నాము. మీకు ఫర్దర్గా ఈఎంఐ ఆప్షన్ లేదు, మొత్తం పే చేసేయాలి. లేదంటే కనుక మీకు ఏమంటారు లీగల్ యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్తారనమాట. సో అంత వచ్చేస్తే మనం ఏం చేస్తాము? సో ఏముంది ఆల్టర్నేటివ్ సోర్స్? నేను అందుకే చెప్తాను ప్రతి ఒక్కరికి ఇల్లు అనగానే కంగారు పడిపోకండి, చూసుకోండి అని. ఓకే, సో ఈ విషయం ఇవి ఇప్పటి వరకు నేను చెప్తుంది కాదనమాట, ఇంకా ఉంది. అది ఏంటి అనేది లాస్ట్ వరకు మీరు వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. చూస్తేనే ఇలాంటి విషయాలు మనం ఎలా డీల్ చేయాలన్న విషయం మీకు అర్థమవుతుంది. సో మీకు ఎక్కడ వరకు ఈ వీడియో వినేసి వదిలేశారు అనుకోండి, సో మీరేమనుకుంటారు, ఓకే ఇలాంటివి వస్తాయి కాబట్టి మనం తీసుకోకూడదు అనుకుంటారు. అది కాదు, అది కంప్లీట్గా కాదు. మనం ఎందుకు తీసుకోకుండా ఉండడము, అది సొల్యూషన్ కాదనమాట. సో సొల్యూషన్ ఏంటి అనేది మీకు క్లైమాక్స్లో అంటే ఈ ఎపిసోడ్ పూర్తిగా చూస్తే కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏంటి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, ఏముంటుంది ఏమైనా జ్యువెలరీ ఉంటే జ్యువెలరీ మనం సేల్ చేసేసి లోన్స్ ఎంతో కొంత క్లియర్ చేయాలి ఒకటి. రెండోది లేదు అంటే ఏదైనా అసెట్స్ ఉంటే, ఆస్తులు ఏమన్నా ఉంటే మనం దాన్ని తీసేసి మనం వీటి నుంచి బయటకు రావాలి కదా. సో ఇది మన దగ్గర ఉన్న ఆప్షన్. సో వీడియోలో అంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడికి కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో అప్పటి వరకు టేక్ కేర్, బై బై.